నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది, దీనిపైన ప్రజలు ఏమంటున్నారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. గతంలో రాజులు ఏలిన నరసాపురం రాజ్యం ఇప్పుడు ఎలా ఉంది, అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి, గాజు గ్లాస్ మీద గెలిచిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సంగతులు ఏంటి, ప్రజా ఓట్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే వారి సమస్యలను పట్టించుకుంటున్నారా, నియోజకవర్గంలో గ్లాస్ జోరందుకుందా, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రజల మధ్య ఉంటున్నారా, రాజులు ఏలిన రాజ్యంలో ప్రజలు ఏమంటున్నారు, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇప్పుడు అందిస్తారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకరు అక్కడ ఏ సమస్యలు గుర్తించారు, సంవత్సరం పాటులో ఏ అభివృద్ధి చేశారు అనేది ఎమ్మెల్యే గ్రాఫ్లో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు అడిగే ప్రయత్నం చేద్దాం. కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మొగల్తూరు గ్రామం చాలా అభివృద్ధిలోగా నడుస్తుందండి. ఎందుకంటే ఈ మా మొగల్తూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్స్ అందరికి కూడా పెన్షనర్స్కి అందరికి కూడా 3,000 నుంచి పెంచడం 4,000, 6,000, 10,000 వరకు వచ్చే పెన్షన్స్ అనేది జరిగినాయండి. అలాగే దీపం పథకం నుంచి కూడా డబ్బులు వెంటనే డబ్బులు ఎవరి అకౌంట్లో గ్యాస్ సిలిండర్ తీసుకుంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి. అలాగే మా మొగల్తూరులో సీసీ రోడ్లు వేసారండి. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వార్డ్స్లోని ఎస్సీ ఎస్సీ బీసీ కమ్యూనిటీ హాల్స్లో ఇక్కడ ఉన్న రోడ్లు కూడా డెవలప్ చేశారండి. అలాగే మేజర్ కాకుండా మైనర్ డ్రైనేజీలు కూడా పంచాయతీ వారి నుంచి ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ వారు రాబోయే కాలంలో ఇంకా మంచి డెవలప్మెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుతీరిన తర్వాత జనసేన పార్టీ నుండి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాల నుండి నరసాపురం నియోజకవర్గం నుండి కూడా బొమ్మిడి నాయకర్ గారు కూడా గెలవడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మొదటి నుండి కూడా ఆయన జనరల్ కేటగిరీ స్థానం ఉంది. ఆ పశ్చిమ గోదావరికి సంబంధించిన నరసాపురం నియోజకవర్గంలో మొదటి నుండి కూడా ఇది జనరల్ కేటగిరీ స్థానంగా ఉంది. అలాగే నియోజకవర్గంలో మొత్తం మీద జనరల్ 1,68,082 మంది ఓటర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నరసాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అయితే ఇది నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఇది నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో భాగం. మొదటి నుండి కూడా ఇది జనరల్ కేటగిరీ స్థానంలో ఉంది. అలాగే నియోజకవర్గంలో మొత్తం జనరల్ ఓటర్లు 1,68,082 మంది ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓటర్లు కూడా విజేతలను నిర్ణయిస్తారు. ఇక్కడ ఆ 2 వర్గాలకు చెందినటువంటి వారే ఎంపీగా ఎన్నికవడం వెనుక అసలు విషయం అదే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంది నరసాపురం. అలాగే గత ప్రభుత్వంలో రోడ్లు, తాగునీటికి కూడా సాగునీటి సమస్య చాలా మట్టుకుంది. అక్కడ నరసాపురం నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, తాగునీటి సమస్య పెద్ద ఎత్తున ఉంది. అలాగే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు కూడా తీర్చిదిద్దడానికి పూర్తిగా నిర్మూలించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా ప్రత్యేక చర్య తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే తాగునీరు, సాగునీటి సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారం, అలాగే అధికారులతో కూడా ఆయన సమన్వయంతో ఉండి అలాగే వారితో కూడా కలిసికట్టుగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా రోడ్లు కానివ్వండి, అలాగే తాగునీటి, అలాగే సంబంధించి కూడా సాగుకు సంబంధించినటువంటి కానీ లేకుంటే వివిధ అంశాలకు ఏదైతే ఉందో అన్నిటికీ కూడా ప్రథమంగా న్యాయం చేస్తూ కూడా ప్రజల మన్నలు పొందడానికి కూడా ఈ యొక్క ప్రత్యేక కృషిని చేస్తుందని తెలుసుకోవచ్చు. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏడాది కావస్తుంది. 1.5 ఏడాది కాలంలో నరసాపురం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఇక ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు, తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారానికి తమ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అక్కడ ప్రజలు కొనియాడుతున్నారు. అయితే నియోజకవర్గంలో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పైన కూడా చాలా అభివృద్ధి జరిగిందని, చాలా మటుకు సమస్య పరిష్కారమైందని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి చూశాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ఏ విధంగా జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పథకాల్లో ప్రభుత్వం వచ్చినండి పెన్షన్ పెంచడం, అలాగే రోడ్లు గుంతలు కానీ అటువంటివి లేకుండా చేయటం, పలు కంపెనీలని తీసుకురావటం, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని ప్రభుత్వాలు ముందు చేసున్న హామీలు ఇచ్చినవి ఉన్నాయి. అవి మేము నెరవేర్చే దిశగా నరసాపురం నియోజకవర్గం నుంచి కూడా మా స్థానిక ఎమ్మెల్యే నాయకర్ గారు కానీ, అలాగే మా ఇన్ఛార్జ్ రామరాజు గారు కానీ చాలా ఎక్కువ ప్రయత్నం ఉన్నారు. అందులో భాగంగా మా వశిష్ట వారధి జరగవలసి ఉంది. అది జరిగితే ప్రజలందరికీ కూడా చాలా మేలైన ఫలితాలు వస్తాయి.
అలాగే మరి డంపింగ్ యార్డ్ సమస్య కూడా ఉంది, అది కూడా అతి తొందరలో అవుతుంది. అలాగే రోడ్ కమ్ రైలు నరసాపురం కోటిపల్లి రోడ్ కమ్ రైలు కూడా అవడంతో అది కూడా ప్రజలకు చాలా మేలైన విషయాలు వస్తాయి. మంచినీరు మీద చాలా సక్సెస్ఫుల్గా ఈ మన కూట ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొగల్తూరు పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ అడిగిన సమస్యలను తెలుసుకోమని వాళ్ళ ఆఫీస్ నుంచి మొన్న కృష్ణ చైతన్య గారిని పంపించారు. ఆ సమస్యలను వెంటనే తెలుసుకున్న వెంటనే మొగల్తూరు హై స్కూల్కి 1,70,00,000 రూపాయలు గ్రాంట్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక్కొక్క సమస్యను కూడా విడతల వారీగా మాకు చేస్తారని చాలా నమ్మకం ఉన్నాం. కూటమి ప్రభుత్వం రానున్న కాలంలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా విడుదల చేస్తారని చెప్పేసి చాలా నమ్మకంతో ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ కూడా త్వరలోనే విడుదలవుతాయని చాలా నమ్మకంతో ఉన్నామని తెలియజేస్తాం. రైట్, ప్రధానంగా చూసుకున్నట్టయితే నరసాపురంలోని 6వ వార్డులో సమస్యలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా తెలియజేశామని, ఆయన వెంటున్నటువంటి మున్సిపల్ అధికారులతో ఆ సమస్య కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. దీని విధంగా చూసుకున్నట్టయితే 6వ వార్డులో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేశారు. అండ్ కూటమి ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే సంక్షేమ పథకాలు అందుతున్నాయంటున్నారు ప్రజలు కూడా. మొత్తం మీద కూడా ఏదైతే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుతున్నాయని చెప్పేసి అక్కడటువంటి ప్రజలు కూడా అందుతున్నారు. అలాగే నరసాపురం నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా ఆ సూపర్ 6 పథకాలు కూడా అందుతున్నాయని చెప్పేసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే బొమ్మిడి నాయకర్ కూడా ఈ యొక్క పథకాల అమలుకు కూడా నరసాపురం నియోజకవర్గంలో తనదైన స్థాయిలో, తనదైన రీతిలో, తనదైన స్టైల్లో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా, అలాగే ప్రతి ఒక్క సమస్య తనది అని చెప్పేసి భావిస్తూ కూడా ప్రత్యేకంగా 6వ వార్డు అని కాకుండా అన్ని వార్డులకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి కూడా అత్యంత చోరుగా, అత్యంత సన్నిహితంగా ఉంటూ కూడా వారి సమస్యలను అడిగి తెలుసుకొని ఆయన ఇంటింటికి వెళ్ళి మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడి, అలాగే వారి సమస్యలను సంబంధిత అధికారులకు, సంబంధిత శాఖలకు, అలాగే సంబంధించినటువంటి న్యాయ నిపుణులకు కూడా తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఆయన పనిచేస్తున్నారన్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇక నరసాపురంలోని 6వ వార్డులోని సమస్యలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు తెలిపామని, ఆయన వెంటనే మున్సిపల్ అధికారులతో ఆ సమస్య తీర్చడం జరిగిందన్నారు అక్కడ ఉన్నటువంటి వార్డుకు చెందిన డివి సచిన్. అలాగే పట్టణంలోని రోడ్ల మరమ్మతులు, కొన్ని చోట్ల రోడ్లు వేశారని కూడా తెలియజేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల నియోజకవర్గ వాసులు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. అలాగే కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని 25వ వార్డుకు చెందినటువంటి సూర్యప్రకాష్ చెప్తున్నారు. ఒక వార్డుని కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై కూడా బొమ్మిడి నాయకర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా సూపర్ 6 ఏదైతే కూటమి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా గడప గడపకు అందించే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ, అలాగే ప్రత్యేక ప్రణాళిక ఒకటి రూపుదిద్దుకొని దానికి సంబంధించి కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేగా కూడా మనము బొమ్మిడి నాయకర్ని అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా కూటమి సర్కార్ వచ్చినాక తర్వాత దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా రోడ్లు కానివ్వండి, తాగునీటి కానివ్వండి, సాగునీటి కానివ్వండి, అలాగే విద్యుత్ సంబంధించి కానివ్వండి, అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి కానివ్వండి, పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ఏదేమైనటువంటి 1 to 10 చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా అప్ టు ది మార్క్ కూడా పనిచేసినట్టు కూడా స్థానికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క ఖరాఖండిగా మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడి ఏడాదిన్నర పాలనలో కేవలం ఈ ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్రంలో నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి ఏ రకంగా ఉంది, అక్కడి ప్రజలు ఏమంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు దివి సత్యన్, మాది 6వ వార్డు. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగోపోతే బొమ్మిడి నాయకర్ గారికి చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే మున్సిపల్ అధికారులను పిలిచి దాని పని త్వరితగా పూర్తి చేయమని ఆయన చెప్పడం, ఆ పనులన్నీ జరగటం. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ తాండాలో రోడ్లు లేక గర్భిణీ స్త్రీలు పోతుంటే అవన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చినప్పుడు వెంటనే ఆ రోడ్లు వేసి ఇవాళ ఆ రోడ్లన్నీ వేసిన తర్వాత వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుళ్ళకి కొలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చేయాలి అన్న పదంలో ఆయన ముందుకు పోతున్నారు.
నా పేరు బూడిద సూర్యప్రకాష్ అండి. మాది 25వ వార్డు నరసాపురం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 10 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏవైతే అనుకున్నారో ఒక్కోటి కూడా సంక్షేమం ఒకటి, అభివృద్ధి ఒకటి చేసుకుంటూ వస్తున్నాయి. ఒకటి పెన్షన్లు కానీ, 2 అన్నా క్యాంటీన్లు కానీ, 3 ఉచిత గ్యాస్ కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఒక్కోటి సంక్షేమం బాగా చేస్తున్నారు. రోడ్లు కూడా ఒక్కోటి ఇప్పుడు స్టార్టింగ్ పనులు మొదలవుతున్నాయి. దీనివల్ల మేమైతే కూటమి ప్రభుత్వం వల్ల సంతృప్తి చెందుతున్నాం. అదే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ వాళ్ళు అనుకున్న విధంగానే అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకెళ్తున్నారు వాళ్ళు. అలాగే ఐటీ విషయంలో లోకేష్ గారు కూడా చాలా యూత్ని ఎంకరేజ్ చేయడంలో చాలా ఫాస్ట్గా ఉన్నారు ఆయన. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే నరసాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్ సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా మరియు బాబు ప్రవణ్ కృషి ఎనలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నరసాపురం వాసులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తున్నారని కొనియాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే ఇక ఎంతో అభివృద్ధి చేశారని, నియోజకవర్గంలోని రోడ్లు, తాగునీరు సమస్యలను తీర్చారని ఈ సందర్భంగా నరసాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి మాటలను విందాం. ఇది వరకు రైతు బీమా రైతు డబ్బులు వేయాలంటే 4 నెలలు 5 నెలలు పట్టింది. ఇప్పుడు 48 గంటల్లో రైతుకి డబ్బులు జమ అవుతుంది. సంక్షేమ పథకాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇది వరకు 250 రూపాయలు చొప్పున జగన్ గారు పెంచుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎట్ ఏ టైం 4000 చేశారు. అది కూడా చాలా 1వ తారీఖునికే అందుతున్నాయి అందరికీ. మంచి పెన్షన్ కూడా ఇస్తున్నారు. రానున్న కాలంలో కూడా మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తారు. బస్సు ఫ్రీ కూడా అతి త్వరలో చేస్తున్నారు. గ్యాస్ బండకి సంవత్సరం 3 బండ్లు అన్నారు. 3 బండ్లు కంపల్సరీగా పడుతున్నారు ప్రతి ఒక్కరికి డబ్బులు. సంక్షేమ పథకాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధిలో వస్తుంది. రానున్న ఇంకా 5 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ నమ్మకంతో మేము చెప్తున్నాం. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ ప్యాచ్లు కూడా తీసి మొత్తం రోడ్లు వేస్తారు. సిమెంట్ రోడ్లు కూడా వేస్తున్నారు ఇప్పుడు. అలాగే కరెంటు కూడా బాగా వస్తుంది. కరెంటు కోత లేకుండా. అలాగే వాటర్ కూడా మంచి వాటర్ వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరిని అధికారులని ముందుండి జాగ్రత్తగా చేస్తున్నారు. ఏ విషయం కూడా వెనకబడకుండా ముందుకు సాగిస్తున్నారు. ఇక నరసాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్కి ప్లస్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు బొమ్మిడి నాయకర్. అలాగే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే అభివృద్ధి అనేది జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అభివృద్ధి కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే తప్పుడు తడకగా జరిగినటువంటి ఒక అభివృద్ధి ఎక్కడ కూడా సరైన రోడ్లు కానీ, అలాగే మళ్ళీ తాగునీరు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏ విషయానికి సంబంధించి కూడా అభివృద్ధి జరగలేదు. అయితే కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే నరసాపురం నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే బొమ్మిడి నాయకర్ వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. ఎందుకంటే దాదాపుగా నియోజకవర్గ పరిశుద్ధంకే దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి తరుణంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కూడా ఆయన ప్రత్యేక చర్యలు, అలాగే దానికి సంబంధించి కూడా ఒక మ్యాప్ని కూడా తీసుకున్నారు. ఎందుకంటే దీనికి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఇది ఒక మేలు జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రజలు చెప్తున్నారు. మరోవైపు సిగ్మెంట్లోని మేజర్ సమస్య వశిష్ట వారధి, ఇక డంపింగ్ యార్డ్, హార్బర్ ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సమస్యలు తీరుతాయని నరసాపురం వాసులు ఆశిస్తున్నారు. ఇప్పుడు వారి మాటలను విందాం. ఎమ్మెల్యే గారు ఇచ్చారండి. అసలు ఫ్రెష్ వాటర్ ఎప్పుడు కూడా వాటర్ ఇల్లు రాకూడదు. నేనున్న చెప్పి 5 సంవత్సరాలు అని చెప్పారండి. వర్క్ చేసే వాళ్ళకి శుభ్రంగా వాటర్ అందుతున్నారని సర్పంచ్ గారు కానీ, మొగల్దూరు మండలంలో ఏ లోటు లేదండి మాకు మట్టికి. మరి నరసాపురం నియోజకవర్గంలో కూడా అలాగే చెప్తున్నారండి. మయ్యాల బొమ్మిడి నాయకర్ గారు గురించి, ఎమ్మెల్యే గారి గురించి ఎంతో ఆనందంగా చెప్తున్నారండి. చేసిన అభివృద్ధులు ఎన్ని కోట్ల తరపున కూడా వర్క్ ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా సర్పంచులు నవ్వుతా పని చేసుకుంటున్నారండి. ఇలా మన జనసేన గురించి అసలు లోటు అంటే లేదని చిన్నలో పెద్దలకు కూడా వీళ్ళ గౌరవంగా చెప్పి పద్ధతిగా మాట్లాడుతున్నారండి. ఆయన గురించి వెనక్కి చెప్పి ఎవరో మనిషి లేరండి. అన్నీ బాగానే జరుగుతున్నాయండి. ఆయన అభివృద్ధి మనకి 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మేము కోరుకుంటా.
రైట్. ఇక ఇదిలా ఉంటే నర్సాపురం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు గుంతలు లేని రహదారులు, ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్లు, తాగునీటి ఫిల్టర్లు, రైతులకు సాగునీటి వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తారని చెబుతున్నారు. అలాగే సముద్రం, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని అంటున్నారు ఎమ్మెల్యే. అయితే నియోజకవర్గానికి సంబంధించి సమస్యల నుండి విముక్తి చేసేందుకు కృషి చేస్తానని అంటున్నటువంటి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. 2024లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఇటు బొమ్మిడి నాయకర్ గారు అయితే తన అఖండ విజయం సాధించారు. అయితే ఈయన 2024 ఎన్నికల ప్రసారంలో ఇటు నియోజకవర్గంలో ఏ సమస్యలు గుర్తించారు, వాటిని ఎంతవరకు పరిష్కరించారు, ఫర్దర్గా నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారనే అంశాల మీద ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ 2024 ఎన్నికల ప్రసారంలో మీ నియోజకవర్గంలో ఇటు నరసాపురం నియోజకవర్గం కానీ మొగల్తూరు ఈ అన్ని పరిసర ప్రాంతాల్లో సమస్యలు ఏం గుర్తించారండి? అంటే ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే 2024 ఎలక్షన్స్లో మరి ఎలక్షన్స్ ప్రక్రియలో ఆ రోజున నియోజక ప్రజలందరినీ కలిసినప్పుడు మరి ప్రధానంగా చూసుకుంటే కనుక త్రాగునీరు అన్నది నరసాపురం నియోజక ఇబ్బంది ఉంది. అదేవిధంగా రోడ్ల పరిస్థితి కూడా మరి గత ప్రభుత్వం ఎక్కడా కూడా మరి గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ రోడ్లు అన్నది కూడా మరి సరిచేసిన సందర్భం లేదు. మరి డ్రింకింగ్ వాటర్ విషయంలో బాధపడుతున్నారు. కొద్దిగా హాస్పిటల్ వైడ్ కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏదైతే వశిష్ఠ వారధి కూడా ప్రధానంగా మరి 2 జిల్లాలని కల్పించి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి వశిష్ఠ వారధి కూడా నిర్మాణం కూడా కొంత దానికి టెక్నికల్ అదిగా ఆగడం జరిగింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలలు మరి మా ప్రక్రియలో అది ఇంకా సమస్యలు ఇంకా చాలా సమస్యలు ప్రజలు ఏదైనా కొద్ది ఇళ్ల స్థలాల విషయంలో. ఎందుకంటే గతంలో ఏంటంటే ఆ రోజు వేరే పార్టీకి ఉన్నారన్న దాని తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ జనసేన పార్టీలు వేరే పార్టీలు వారెవరికి కూడా ప్రభుత్వ పథకాలు రాని పరిస్థితి గతంలో చూసాం మేము. మరి వారందరూ కూడా న్యాయం జరిగే విధంగానే ఇక్కడ మేము ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో మరి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. మేము అదేవిధంగా మేము ప్రయాణం చేస్తాం. మన నరసాపురం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారు? ఒక్క విషయం బట్టి మేము చెప్పగలమండి. ఏదైతే గత ప్రభుత్వ జ్ఞాపకాలు మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదవులు ముందుకు తీసుకెళ్తాన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మరి చూసాం 11 సీట్లు కూడా ప్రజలు మరి 2024 ఎలక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజున ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు. ప్రజల్ని ఒక మోసపూరిత రాజకీయం తప్ప ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా ముందుకెళ్ళిన సందర్భం లేదు. మరి మేము అధికారంలోకి వచ్చిన చాలా లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రం ఉంది. అయినా సరే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలన్న ఆలోచనతోటి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లాలని మరి వెళ్ళడం జరుగుతుంది. మరి చూశారు మరి రోడ్ల విషయంలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడగాడో రోడ్లు వేయలేంది. మరి మేము వచ్చిన వెంటనే మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మరి రోడ్లు వేసి ప్రజలందరూ కూడా మరి రవాణా విధానాన్ని మేము మంచిగా కల్పించిన సందర్భం మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే రైతాంగం చూడండి గతంలో మరి రైతులు ఏదన్నా మరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మరి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన కూడా మరి రైతాంగానికి 24 గంటల్లోనే వాళ్ళ డబ్బులు వచ్చే విధంగా కూడా మరి మేము తీసుకురావడం కూడా చూశారు. మరి త్రాగునీరు విషయంలో కూడా ఇక్కడ నరసాపురం విషయం చూసుకుంటే కనుక మరి సిపిడబ్ల్యూ స్కీమ్స్ కూడా మరి త్వరలోనే అన్నీ కూడా కొన్ని చోట్ల మరి మైక్రో శాండ్ ఫిల్టరేషన్ నుంచి ర్యాపిడ్ శాండ్ ఫిల్టరేషన్ మార్చాము. అవి త్వరలోనే అవి కూడా మేము ఇక్కడ ఓపెన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా గతంలో ప్రభుత్వం ఏ రకంగా తప్పిదాలు చేసిందో కొంతమంది వరకే వాళ్ళు చేశారు. మేము అలా కాదు, అందరికీ కూడా ప్రజలందరికీ కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి వారికి అందుబాటులో ఉండే విధంగా అందరూ కూడా కలిసిమెలిసి మరి ప్రయాణించే విధంగానే మరి ఏదైతే ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు మరి ఇళ్ళ పట్టాలు కానీ పెన్షన్ల విషయంలో కానీ ఏదైనా కానీ ప్రభుత్వ రుణాలు వస్తాయో వాటిల విషయంలో కానీ ప్రతిదీ కూడా అందరినీ కలుపుకునే విధంగానే మేము ఎన్డీఏ కూటమి ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రానున్న కాలంలో ఇంకా నియోజకవర్గం ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అభివృద్ధి బాటలో ఉండాలనే కోణంలో? అంటే తప్పనిసరిగా అండి ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప కళ్యాణ్ గారు కానీ మరి నియోజకవర్గ స్థాయిలో నాకు కానీ ఇవాళ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము చిన్న అంటే ఎమ్మెల్యే అంటే ఏదో కొంతమందికి దగ్గరగా ఉండే విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవిగా ప్రత్యేకంగా ఏంటంటే ఆర్థికంగా ఉన్న చిన్న వర్గాలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా
మరి మేము ముందుకు వెళ్తున్నాం. మరి రాబోయే రోజుల్లో చూసుకుంటే కనుక మన నియోజకవర్గాన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాం. ఏదైతే టూరిజం ఉందో మనకి పేరుపాలెం బీచ్, మరి పర్యాటకంగా కూడా దాన్ని కూడా అక్కడ కూడా మేము ఆ టూరిజాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మొన్న చూశారు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయాన వారి బృందాన్ని పంపించి మరి మొగల్తూరులో కొన్ని అక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో తీసుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ రోజునే ఏదైతే అక్కడ హై స్కూల్ ఉందో మరి స్కూల్కి కూడా కొంత మరి నాడు నేడు ద్వారా మరి అక్కడ గౌరవ మంత్రి గారు లోకేష్ గారితో మాట్లాడి కొంత నిధుల్ని మరి మొగల్తూరు మున్సిపల్ స్కూల్ జడ్పీడీసీ స్కూల్కి ఉపయోగపడే విధంగా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అవకాశం కల్పించారు. వారికి నరసాపురం నియోజక ప్రజలందరి తరపున కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మొగల్తూరులో హామీలు ఉన్నామో ప్రతిదీ కూడా మరి మొగల్తూరు ప్రాంత ప్రజలందరూ కూడా నెరవేర్చే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని నియోజకవర్గం ఏదైతే ఉందో అటు నర్సాపూర్ మండలం కానీ, మొగల్తూరు మండలం కానీ, నరసాపురం పట్టణం కానీ మరి ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండానే మంచి త్రాగునీరు ఇచ్చే విధంగా కూడా మేము వెళ్తాం. రైతాంగాన్ని కూడా మరి ఏదైతే గతం చూసుకుంటే కనుక మన పూర్వం మరి దాదాపు 30,000 ఎకరాలు పై సాగు చేసుకునే పరిస్థితి నరసాపురం నియోజకవర్గం. మరి ఈరోజు చూసుకుంటే కనుక మరి దురదృష్టవశాత్తు 4,000 ఎకరాలకు మేము సాగు చేసుకుంటున్నాం. మరి రాబోయే రోజు రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగానే కూడా మరి ఏదైతే గతంలో చేసుకున్నారో ఆ సాగు కూడా చేసుకునే విధంగా కూడా రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఏదైతే తను ఎన్నికల ప్రచారంలో ఇటు నరసాపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు అయితే తన దృష్టికి వచ్చినాయి అని, ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలో అనేక సమస్యలు, ఇటు సాగునీరు, తాగునీరు, అలాగే రైతాంగానికి కానీ, ఇటు సిమెంట్ రోడ్లు, ఫర్దర్గా అన్ని విషయాల్లో కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి బాటలో ఉందని, రానున్న కాలంలో కూడా ఇంకా మరింత అభివృద్ధి చేసే దిశగా కూడా ఇటు తన వంతు సాయశక్తిలో కృషి చేస్తానని అంటున్నారు. కెమెరామెన్ అయ్యప్పతో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, నరసాపురం. రైట్, చూసారు కదా, ఇది జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గురించి అక్కడ ప్రజలు చెబుతున్నటువంటి మాటలు. మరి ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరు పట్ల నియోజకవర్గ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నారు. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా విజయం.